గుజరాత్లో జరుగుతున్న సభలో అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. मारकर चले जाते थे, बम धमाके करते थे, कई प्रकार के षड्यंत्र करते थे, मगर कोई जवाब नहीं दिया जाता था। नरेंद्र मोदी जी ने जब से शपथ ली तब से 3 बड़े हमले हुए। पहला हमला उरी में हुआ, दूसरा हमला पुलवामा में हुआ और तीसरा हमला अभी अभी पहलगांव में करने का दुस्साहस पाकिस्तान प्रेरित आतंकवादियों ने किया। मगर मित्रों, मोदी जी ने हर हमले का जवाब इतनी मक्कमता से दिया है कि आज पूरी दुनिया आश्चर्यचकित होकर देख रही है और पाकिस्तान भयभीत होकर उसका अनुभव कर रहा है। जब उरी में हमला हुआ, सर्जिकल स्ट्राइक कर एक प्रतीकात्मक जवाब दिया गया। पुलवामा में हमला हुआ, एयर स्ट्राइक कर चेतावनी दी गई, मगर ये सुधरे नहीं। पहलगांव में हमला किया, इस बार ऑपरेशन सिंदूर से उनके हेडक्वार्टर्स को नेस्त नाबूद कर रख दी। और दुनिया भर के सुरक्षा से जुड़े हुए पंडित ऑपरेशन सिंदूर का जब एनालिसिस करने लगते हैं तो आश्चर्यचकित हो जाते हैं। मित्रों, आज मैं बड़े गर्व से कहने आया हूं, पहलगांव के हमले का बदला जैसे मोहम्मद और लश्कर-ए तोयबा के हेडक्वार्टर को जमीन दोस्त कर मिट्टी में मिला कर लिया गया। पाकिस्तानी आतंकवादियों ने हमारे नागरिकों पर, हमारे यात्रियों पर, निहत्थे लोगों का धर्म पूछकर, परिवारों के सामने, बच्चों के सामने कायराना हत्या की, नृशंस हत्या की। और भारत ने जवाब तो जरूर दिया, मगर जवाब भी भारत के संस्कार के हिसाब से दिया। हमने जैसे मोहम्मद और लश्कर-ए तोयबा के हेडक्वार्टर उड़ा दिए और 9 ऐसे ठिकाने जहां आतंकवादी तैयार किए जाते थे, ट्रेन किए जाते थे, हथियार छिपाए जाते थे, भारत में घुसाने का कैंप बना था, उसको ध्वस्त करने का काम भारत की वीर सेना ने किया। और దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. బలమైన గాలులతో అశోక్ నగర్ మెట్రో స్టేషన్ షెడ్ దెబ్బతింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిక జారీ చేసింది. 2 గంటల్లో ఢిల్లీ ఎన్సీఆర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఇలాంటి వాతావరణమే నెలకొంది. హెచ్చుతగ్గులతో వాతావరణం ఉంటుంది. కొన్ని గంటలు వేడి, మరికొన్ని గంటలు చల్లగా ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకై జాతీయ స్థాయిలో మే 4వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకోగా 20 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. త్వరలోనే నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా మద్రాస్ హైకోర్టు ఫలితాలను ఆపాలంటూ స్టే విధించింది. దీంతో నీట్ రిజల్ట్స్ విడుదలకు బ్రేక్ పడింది. తదుపరి విచారణను కోర్టు జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కూడా నీట్ ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ పరీక్షా కేంద్రాల్లోని ఒకచోట విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల జరిగిన వివాదం కారణంగా నీట్ ఫలితాలను ఆపాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. తమ పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వెలుతురు సరిగా లేకుండానే పరీక్ష రాయాల్సి వచ్చిందని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని 13 మంది విద్యార్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష ప్రక్రియ, నిజాయితీ, సమగ్రతలపై పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. చెత్త నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, ఇప్పటికే 2 ప్రాజెక్టులు పనిచేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. నేను ఒకే మాట చెప్పాను, 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో. మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి, దుమ్మంతా దులిపేసి, నేరుగా చెట్టు దగ్గర కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం, కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం, కలుషితమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుడతానే ఉంటాం. కొంతమందికి ఆశకు కూడా మితం లేదు, దురాశ. మీ ఇంట్లో మీరు తయారు చేసి వాడిన తర్వాత అనేక వేస్ట్లు వస్తున్నాయి, చెత్త. నేను అందుకే కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రైతు బజార్లను ఏర్పాటు చేశానని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామన్నారు. కర్నూలు జిల్లాలోని రైతు బజార్ను 6 కోట్ల రూపాయలు కేటాయించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో రైతు బజార్లు పెడతామని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా అందరూ పనిచేయాలని తెలిపారు. కరువు సీమ రాయలసీమ, ఇప్పుడు రతనాల సీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 5 ఏళ్లలో 36 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పెడతాం. అదే సమయంలో ఒకప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. 16 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. 5 ఏళ్లు 1 ఎకరాకి ఇవ్వాల. మళ్ళీ నేను వస్తానే డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించాను. 90,000 రూపాయలు ప్రతి రైతుకి 90% సబ్సిడీతో 10 ఎకరాలు